హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో పైన పిక్లో చూపించిన విధంగా డిజైనర్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంటే డబల్ లేయర్ స్కాలప్ డిజైన్. ఇలా హ్యాండ్స్ పార్ట్ని డిజైన్ చేయడం కోసం ఇక్కడ టోటల్గా హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ రావాలి. పై వైపున హ్యాండ్స్ వచ్చేసి అంటే డబల్ లేయర్ వస్తుంది కదా, పై వైపున హ్యాండ్స్ పార్ట్ 8 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ రావాలి. క్రింది వైపున 2 ఇంచెస్కి క్లాత్ రావాలి. అంటే డబల్ కలర్తో కట్ వర్క్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు జాయింట్ రాకుండా కట్ చేయాలి అంటే మామూలుగా మన మెథడ్లో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 2 సైడ్స్ జాయింట్ వస్తుంది. అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది. లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు జాయింట్ రాకుండా స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి అంటే నేను వీడియోలో ఎలా అయితే ఫోల్డ్ చేశానో ఆ విధంగా ఫోల్డ్ అంటే బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా, ఆ విధంగా పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు అంటే పై వైపున హ్యాండ్స్ పార్ట్ 8 ఇంచెస్కి రెడీ అవ్వాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్. అంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డింగ్ మీద 9 ఇంచెస్ ఉండాలి. ఆ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. ఇక్కడ నుంచి 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్. టోటల్గా నేను 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడ నేను కట్ చేస్తున్న మీడియం సైజ్ బ్లౌజ్, అందువల్ల 3.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చార్ట్ రూపంలో పోస్ట్ చేశాను వీడియో. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ ఉంది ఎల్బో హ్యాండ్కి, కానీ పై వైపున హ్యాండ్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోవచ్చు. అందువల్ల నేను 7 ఇంచెస్కి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ కంటే 1/2 ఇంచ్ తగ్గించేసి ఇలా హ్యాండ్ టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ అనమాట. ఖర్చు కోసం 1.5 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా. హ్యాండ్స్ పార్ట్కి ఈ పై వైపున హ్యాండ్ కర్వ్ని డైరెక్ట్గా బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేశారు అంటే హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వ్రింకిల్స్ రావు ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలా లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే హ్యాండ్ దగ్గర అస్సలు ముడతలు అనేది రాదనమాట. మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టక్స్ని మార్క్ చేస్తాను కదా, ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకున్నాం కదా, పై వైపున ఈ షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి క్రింది వైపుకి 1 ఇంచ్, క్రింది వైపున టక్స్ పాయింట్ చూసారా, అక్కడ నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. లోతుని 3/4 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా లోతుని 3/4 ఇంచ్కి మార్క్ చేసుకుంటే చంక దగ్గర ముడతలు అనేది అస్సలు రావన్నమాట. ఇలా డైరెక్ట్గా బిగినర్స్కి లోతుని కట్ చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా లోతుని పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లోతుని కట్ చేసేటప్పుడు ఇలా షేప్ వస్తుంది చూసారా, ఫస్ట్లో చివరిలో సన్నగా, మిడిల్లో ఇలా షేప్ ఉంది చూసారా, ఇలా కరెక్ట్గా రావాలి. ఈ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వస్తే అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద బేస్ చేసుకొని ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ కూడా అస్సలు జాయింట్స్ రాలేదు. ఇలా చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి సెకండ్ లేయర్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ 3 ఇంచెస్ తీసుకున్నాను, ఒరిజినల్ క్లాత్ 4 ఇంచెస్ తీసుకున్నాను. అంటే మనకి క్రింది వైపున స్కాలప్ డిజైన్ అంటే డబల్ లేయర్ వస్తుంది కదా, శారీలోంచి క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్కి రెడీ అవ్వాలి. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ స్కాలప్స్ ఆర్ కట్ వర్క్ని డిజైన్ చేయడం కోసం పేపర్ క్యాన్వాస్ వెడల్పు 2 ఇంచెస్ తీసుకున్నాను. పొడవు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఖర్చుతో సహా ఈ విధంగా తీసుకున్నాను. ఇదే విధంగా పేపర్ క్యాన్వాస్ని 4 పేపర్స్ తీసుకున్నాను. అంటే పై వైపున 2 హ్యాండ్స్కి, క్రింది వైపున డబల్ లేయర్ వస్తుంది కదా, అక్కడ కూడా ఇంకొక 2 కావాలన్నమాట. ఇలా 4 పేపర్స్ అయితే తీసుకున్నాను.
క్రింది వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్స్ట్ పై వైపున స్కాలప్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ స్కాలప్ వెడల్పు అనేది మీ ఇష్టము, 3/4 ఇంచ్ అయినా తీసుకోండి, 1/2 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో స్కాలప్స్ని డిజైన్ చేస్తున్నాను. క్రింది వైపున ఖర్చు కోసం పావు ఇంచ్ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ స్కాలప్ వెడల్పు వచ్చేసి అంటే ఈ కట్ వర్క్ వస్తుంది చూసారా, కర్వ్స్గా ఆ కట్ వర్క్ వెడల్పు 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ తీసుకుంటున్నాను. అంటే మనకి టేప్లో 6 గీతలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే ఈ స్కాలప్స్ కరెక్ట్గా వస్తాయి. స్కాలప్స్ అంటే కట్ వర్క్ అంటారు ఫ్రెండ్స్. కట్ వర్క్ లేదా కర్వ్స్ అని కూడా అంటారు. ఇలా నీట్గా లైన్ని డ్రా చేసామంటే ఈ లైన్ మిడిల్లోనే స్కాలప్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖర్చు 2 ఇంచెస్ ఇచ్చాను కదా, 2 ఇంచెస్ని వదిలేయాలి. ఎందుకంటే ఖర్చులో మనం స్కాలప్స్ని స్టిచ్ చేసినా కూడా వేస్టే కదా, అందువల్ల ఖర్చును వదిలేసి నేనైతే ఈ క్యాప్ని తీసుకున్నాను. ఈ క్యాప్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. ఈ స్కాలప్ డిజైన్ని డ్రా చేయడం కోసం మన ఇంట్లో క్యాప్స్ ఉంటాయి కదా, రౌండ్ షేప్లో ఉన్న డబ్బా మూతలు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఈ క్యాప్ మిడిల్లో రేడియస్ అంటారు చూసారా, రేడియస్ వచ్చేసి 2 ఇంచులు ఉంది. మీరు 2 ఇంచులైనా తీసుకోండి, లేదా 1.5 ఇంచెస్ అయినా తీసుకోండి, 1 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే 2 ఇంచెస్ ఉండేలా తీసుకుంటున్నాను. స్కాలప్స్ని ఇలా డ్రా చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా నేను 4 పేపర్స్ని అంటే 4 పేపర్స్ని రెడీ చేసుకున్నాను. అంటే మనకి 2 హ్యాండ్స్కి క్రింది వైపున అలాగే పై వైపున కావాలి కదా, అందువల్ల ఇలా 4 పేపర్స్ని రెడీ చేసుకున్నాను. అన్నీ ఒకే విధంగా డిజైన్ చేసుకున్నాను. క్రింది వైపున పావు ఇంచ్, స్కాలప్స్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్తో ఈ విధంగా డ్రా చేసుకున్నాను. పై వైపున రెండింటిని పెన్తో డ్రా చేసుకున్నాను. క్రింది వైపున 2 ఉన్నాయి చూసారా, అవి రెండింటి స్కెచ్తో డ్రా చేసుకున్నాను. అంటే స్కెచ్ ఉన్నవి ఇలా క్రింది వైపున స్కాలప్స్ కోసం, పై వైపున పెన్తో డ్రా చేశాను కదా, అవి వచ్చి పై వైపున బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని డిజైన్ చేయడం కోసం అలా సపరేట్ చేసుకున్నాను. కానీ అన్నీ ఒకేగా ఉన్నాయి, కానీ నాకు నీట్గా అర్థం అవడం కోసం ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పేపర్ క్యాన్వాస్ మీద నీట్గా ఇలా పేస్ట్ చేసుకోవాలి, అంటే అతికించాలి. మనం ఐరన్ చేసుకున్నప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ స్మూత్గా, ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది. స్మూత్గా కాకుండా షైనింగ్ ఉన్న సైడు గమ్ లాగా ఉంటుంది. ఆ గమ్ ఉన్న సైడు మనం ఫస్ట్ క్లాత్ని ఐరన్ చేసేసి క్లాత్ మీద ఈ పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే నీట్గా స్టిక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, స్కాలప్ డిజైన్ని ఒక హ్యాండ్ని రెడీ చేశాను. సేమ్ ఇదే విధంగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా లైనింగ్ క్లాత్కి ఈ పేపర్ క్యాన్వాస్ని అతికించేసాను కదా ఐరన్ చేసి. నెక్స్ట్ ఈ స్కాలప్ డిజైన్ అంటే ఈ లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక లూజ్ స్టిచ్ని వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్కాలప్ డిజైన్ని ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్ అలాగే ఫస్ట్లో 2 ఇంచెస్ ఖర్చు వదిలాను కదా, అక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కర్వ్ షేప్ ఉంది కదా, ఆ షేప్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకుంటేనే రైట్ సైడ్కి నీట్గా వస్తుంది. అంటే ఈ రౌండ్ షేప్ని చాలా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి. ఎలా పడితే అలా స్టిచ్ చేశారు అంటే ఒక స్కాలప్ రౌండ్లో వస్తుంది, ఒక స్కాలప్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది, అలా షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. నేను ప్రతి స్కాలప్ని ఒకే విధంగా అంటే ఫస్ట్ స్కాలప్ ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో లాస్ట్ కట్ వర్క్ను కూడా అదే విధంగా స్టిచ్ వేస్తున్నాను. మీకు ఒకవేళ ఒక స్కాలప్ మిస్ అయింది, సపోజ్ స్టిచ్ అటు ఇటు వెళ్ళింది అంటే మళ్ళీ ఆ స్కాలప్ని నీట్గా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా ఈ స్కాలప్స్ అనేది రెడీ అవుతాయి. చూసారా, ఇలా నీట్గా నేను పెన్తో డ్రా చేశాను కదా, డ్రా చేసుకున్న ఆ కట్ వర్క్ మీదనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున పిన్స్ రిమూవ్ చేశాను. అలాగే పైన లూజ్ స్టిచ్ ఇచ్చాను కదా, ఆ లూజ్ స్టిచ్ని కూడా రిమూవ్ చేసి ఈ స్కాలప్స్ క్రింది వైపున 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూసారా, మనం స్టిచ్ వేసి ఉంటాం కదా, ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో కట్ చేసుకోవాలి. మనం వేసిన స్టిచ్కి కొంచెం దగ్గరికి కట్ చేశారు అంటే రైట్ సైడ్కి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ కట్ అయిపోతుంది. కాబట్టి కేర్ఫుల్గా
పావించి మాత్రమే ఖర్చును ఉంచుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని మనం ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా రెడీ అవుతుంది. చూసారా, ఇలా స్కాలప్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఈ స్కాలప్ డిజైన్కి లైనింగ్ క్లాత్ని అంటే ఇంకొక లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఈ పేపర్ క్యాన్వాస్కి స్టిక్ చేశాను, అంటే అతికించాను కదా. ఇలా ఎందుకు అతికించాను అంటే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది. ఈ లైనింగ్ క్లాత్కి ఈ పేపర్ క్యాన్వాస్ని యాడ్ చేస్తే స్టిఫ్గా ఉండదు. స్టిఫ్గా ఉండడం కోసం నేను ఇంకొక లైనింగ్ క్లాత్కి ఈ పేపర్ క్యాన్వాస్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేయడం వలన మనకి క్రింది వైపున ఈ క్లాత్ ఉంది కదా, ఈ లేయర్ అనేది స్టిఫ్గా ఉంటుంది. అందువల్ల ఇలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా, అంటే నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా 3 ఇంచెసే తీసుకున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్. మనం స్టిచ్ చేశాక కరెక్ట్గా 2 ఇంచెస్ మాత్రమే క్రింది వైపున ఈ స్కాలప్ అనేది కరెక్ట్గా రావాలి. అలా రావాలి అంటే ఖచ్చితంగా ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. మీరు ఖర్చులు ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే క్రింది వైపున క్లాత్ అనేది 1.5 ఇంచ్ లేదా 1.35 ఇంచెస్ అయిపోతుంది. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా నీట్గా ఈ స్కాలప్స్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్స్ట్ ఐరన్ చేసుకుంటే చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా చెక్ చేసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి మనకి కరెక్ట్గా 10 ఇంచెస్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా, పై వైపున ఖర్చును వదిలేసి చెక్ చేసుకుంటే నాకైతే 10 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా 10 ఇంచెస్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసి పై వైపున ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని పిన్స్ని సెట్ చేసుకోవాలి. అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పై వైపున క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే కరెక్ట్గా మనకి 10 ఇంచెస్కి పై వైపున ఖర్చు 1/2 ఇంచ్ పోను మనకి కరెక్ట్గా 10 ఇంచెస్కి రెడీ అవుతుంది. ఇక్కడ స్కాలప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఈ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి రాంగ్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట, ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్కాలప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ స్కాలప్ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. పై వైపున ఖర్చును 1/2 ఇంచ్ని వదిలేసి చూసారా మనకి కరెక్ట్గా 10 ఇంచెస్కి హ్యాండ్స్ అనేది రెడీ అయింది కదా. సేమ్ ఇలానే నేను సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేశాను. ఈ సెకండ్ హ్యాండ్ పొడవు కూడా చూసారా పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా 10 ఇంచెస్కి రావాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. లోతు తీసిన సైడు హ్యాండ్స్ పార్ట్కి ఇలా ఎదురెదురుగా రావాలి. అప్పుడే మనం హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా రెడీ చేసాము అని అర్థం. చూసారా, ఇలా డిజైనర్ హ్యాండ్సే కాదు ఏ హ్యాండ్స్ని రెడీ చేసినా కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలి. 2 హ్యాండ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. పై వైపున ఖర్చును వదిలేసి ఇలా 10 ఇంచెస్కి హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాం కదా, రాంగ్ సైడ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు అస్సలు కనిపించలేదు, ఎక్కడ దారాలు బయటికి రాకుండా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఇలా హ్యాండ్స్ పార్ట్ అయితే రెడీ అయింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.